ఆమోసుని పిలిచినట్లుగా నిన్ను పిలిచాడు. ఇక్కడ ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిలవపోతే వచ్చి కూర్చుంటామా? బాప్తీసం పొందుతామా? ఒకడు అంటాడు ఏందో అప్పుడే బాప్తీసం. వాడికి తెలిసి అంతే కాదు, వాడికి బాప్తీసం అంటేనే తెలియదు. వాడికి బాప్తీసం అంటేనే తెలియదు, వాడు బాప్తీసమే పొందలా. పొందకపోవడానికి కారణం ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని అర్థం. పరలోకం చేరలేడు. పరలోకం వెళ్ళాలి అంటే దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆమోసుని పిలిచాడు, ఆదాముని పిలిచాడు. ఆదామా నువ్వు ఎక్కడంటే దాక్కున్నాడు. పాపంలో పడి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. దేవుని మహిమను నువ్వు పొందుకోవాలి. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. దేవుని అభిషేకంతో నువ్వు నింపబడాలి. దేవుని ప్రవచనాలు పలకాలి. నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు. ఎంతోమందికి దేవుని ప్రేమ తెలియదు, ఎంతోమందికి దేవుని గురించి తెలియదు. వారు రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 106:21 వచ్చిన ఐగుప్తులో గొప్ప కార్యములను, ఆము దేశములో రక్షణ కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన తమ దేవుని మరిచిపోయిరి.